హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామేశ్వరం సిరీస్. ఈరోజు అయితే లాస్ట్ డే అనమాట మనది. చెక్అవుట్ చేసి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. చాలా బాగుండే ఇన్ని రోజులు రామేశ్వరంలో. అన్ని కొత్త కొత్తవి ఎక్స్పీరియన్సెస్, కొత్త కొత్త బీచెస్, కొత్త కొత్త థింగ్స్ చాలా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:20 అయితే అవుతుంది ఏఎం. మేమైతే ఏదైతే ప్యాక్ చేసుకున్నాము ఊబర్ బుక్ చేయడానికి ట్రై చేసినాము, కానీ బుక్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే డైరెక్ట్ రోడ్ మీదకి వెళ్ళి ఆటోనో లేకపోతే క్యాబో ఏదో ఒకటి మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. మాది 5:45కి అయితే ఒక ట్రైన్ అయితే ఉంది రామేశ్వరం టు డైరెక్ట్ మదురై. మదురై నుంచి మళ్ళీ హైదరాబాద్ అనమాట. అట్లా డైరెక్ట్ టికెట్ అయితే దొరకలేదు, చెప్పినా కదా మాకు. ఇట్లయితే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. టైం అయితే లేదు, అంటే ఉంది బట్ అవన్నీ చూసుకొని ఆటో ఒకవేళ దొరకకపోతే కొద్దిగా అవి ఇవి అయితే కదా, అవన్నీ మాట్లాడుకొని పోయేసరికి టైం అయితే సరిపోదు. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. లగేజ్ ఆల్రెడీ ప్యాక్, అలాగే అయితే ప్యాక్ అయిపోయింది. డైరెక్ట్ రైల్వే స్టేషన్ పోయిన తర్వాత అయితే కలుద్దాం. ఇప్పుడే ఆటో అయితే ఎక్కేసాం అనమాట. 200 అడిగిండు. సరే మార్నింగ్ కదా అని చెప్పి ఇచ్చేసుకున్నాం. ఫస్ట్ 250 అంటే 200 చేసినాం దాన్ని. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ స్టార్ట్ అయినాం. 2.4 km మా రూమ్ నుంచి రైల్వే స్టేషన్ అంతే. రైల్వే స్టేషన్ పోయిన తర్వాత అయితే మళ్ళీ అడుగుతాం. గైస్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. వచ్చి జనరల్ టికెట్ అయితే తీసేసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుందంట, పోయి కూర్చోవాలి. ఇంకా టైం ఉంది మాకైతే. ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కేసి ఇంకా డైరెక్ట్ మదురై. 40 రూపీస్ జనరల్ టికెట్. డైరెక్ట్ ఇక మదురై పోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తా. గైస్ ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్ద రికార్డ్ చేయలేదు, ఫుల్ స్లీప్ ఉండే అనమాట. ఎర్లీ మార్నింగ్లో ఇచ్చినాం కాబట్టి మేము వచ్చినాం. మా ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద పెట్టేసిండు, కానీ క్లీనింగ్ అవన్నీ పెట్టడం అవన్నీ నడుస్తుండే. డోర్స్ అయితే అసలు ఓపెన్ చేయలే వాళ్ళు. మేమేం చేసామంటే ఏసీ వెయిటింగ్ హాల్ ఉండే కదా, వెయిటింగ్ హాల్ తీసేసుకొని అక్కడ ఒక 11 o'clock అట్లా వెయిటింగ్ హాల్ తీసుకున్నాం. 1 hour బయటనే వెయిట్ చేసినాం అనమాట. 11 o'clock వెయిటింగ్ హాల్ తీసుకొని 1 వరకు అక్కడైతే స్లీప్ అయితే చేసాం అనమాట. అది అయిపోయిన తర్వాత 12:50కి అట్లా ప్లాట్ఫామ్ నెంబర్ 4 అక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కేసి ఇప్పుడు అట్లా రిలాక్స్ అయితే అయినాం. ట్రైన్ అయితే స్టార్ట్ కూడా అయిపోయింది. మాకైతే ఆర్ఏసీ అయితే పడ్డదనమాట. మేము వచ్చేటప్పుడు అయితే ఏసీలో వస్తున్నాం. మేము ఎండలకి అవ్వట్లేదు అసలు. ఆర్ఏసీ అయితే పడ్డది. చూడాలి, టీసీ వస్తే ఒకసారి మాట్లాడదాం, ఏమైనా అభ్యర్థిస్తారేమో నైట్కి అట్లా. గైస్ ఇప్పుడే ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. జొమాటో త్రూ ఆర్డర్ చేసినాం. రైస్, చికెన్ ఫ్రై అనమాట, మొత్తం తమిళనాడు స్టైల్. తర్వాత ఇంకా డైరెక్ట్ స్లీప్ వేస్తాం. ఓకే, ఒకటే సీట్లో కూర్చొని ఇరుకు అట్లయితే ముందు ఏసీ అవుతుంది, దానివల్ల కొద్దిగా అయితే సర్వైవ్ అయినాం. ఇంతగానే లేచాం అనమాట ఒక 1/2 hour బ్యాక్. ఇప్పుడే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అయితే అవుతుంది అనమాట. ఇంకొక 12:40కి అట్లా కాచిగూడ అయితే రీచ్ అయిపోతాం. నైట్ అయితే మంచిగా ఒక బెర్త్ అయితే దొరికింది. టీసీ అయితే ఇయ్యలేదు. ఒక ప్యాసింజర్ వచ్చి ఎక్స్ట్రా బెర్త్ ఉంది, మీది ఆర్ఏసీ అని అడిగాడు. అవునని చెప్పినాం. మాది ఇక్కడ అప్పర్లో ఉంది, తీసుకోండి అన్నాడు. మరి పోయినా పండుకున్నా ప్రశాంతంగా. ఇప్పుడే ఒక 1/2 hour బ్యాక్ అయితే వెళ్ళినాం. వాడు ఫుడ్ అయితే తెచ్చుకుంటాడు. ఇప్పుడైతే కొద్దిగా తినేసి ఇంకా స్టార్ట్ అయితే అవ్వాలి. ఇక ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. 12:40కి కాచిగూడ వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ రికార్డ్ చేస్తా. గైస్ ఫైనల్లీ అయితే హైదరాబాద్లో అయితే అడుగు పెట్టేసాం అనమాట. కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగినాం. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి కొద్దిగా ఫ్రెష్ అయ్యి తినేసి దాని తర్వాత మళ్ళీ అయితే మీకు కొద్దిగా అయితే చెప్పేది ఉంది. అదంతా చెప్తా. రామేశ్వరం గురించి కొద్దిగా ఉంది, ఇంటికి పోయిన తర్వాత చెప్తా. పబ్లిక్ ఉన్నారు, ఎస్కలేటర్ కాడ ఆగిపోయింది, అది పోతలేదు ముందుకి. ఇప్పుడే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఆటో అయితే ఎక్కేసాం అనమాట. డైరెక్ట్ ఇంటికే. ఎండ ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా ఎండ. ఇంటికి పోయిన తర్వాత అయితే మాట్లాడదాం మళ్ళా. గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి అయితే నా రూమ్కి వచ్చి అయితే కూర్చున్నాం అనమాట ఇద్దరం. మొత్తానికి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చాలా బాగుండే రామేశ్వరం అనేది ప్లేస్ అయితే. అది మొత్తం నైట్ లైఫ్ అని, ఆ టెంపుల్, ఆ బీచెస్,
వైబ్ అయితే చాలా బాగుండే, చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఎపిసోడ్కి ఎండింగ్ అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ సిరీస్ అయితే కలుద్దాం. రైట్.